హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా వెన్స్డే బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు మార్నింగ్ లేచి రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, ఇల్లు ఊడ్చుకోవటం అన్నీ ఇంక ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా టీ పెట్టాలి. ఇప్పుడు టీ అయితే పెడతాను. ఇంక ఈరోజైతే అస్సలు ఓపిక లేదు. ఇంకా మా వారైతే పూజ చేస్తున్నారు, చూపిస్తాను మీకు. ఇంకా పిల్లలైతే లేవలేదు. బ్లాగైతే ఫుల్ డే బ్లాగ్ అయితే షేర్ చేస్తాను మ్యాక్సిమం అయితే. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. పూజ అయితే అయిపోయింది. నేను మా వారైతే టీ తాగుతున్నాం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. పులిహోరకి తాలింపు అయితే పెడుతున్నా అండి. పల్లీలు అయితే వేగుతున్నాయి. ఇంకా రైస్ను ఉడికించుకొని పసుపు, కొంచెం ఆయిల్, సాల్ట్ అయితే వేసి కలిపి పెట్టేశాను. నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నా పిల్లలకి లంచ్ బాక్స్కి. ఇంకో పక్క వచ్చేసి ఇడ్లీ వేసాను. పిల్లలకి లంచ్కి వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నా. లంచ్ బాక్స్కి పిల్లలైతే ఇప్పుడే లేచారు, మిల్క్ ఇచ్చాను, తాగుతున్నారు వాళ్ళు. నుండి తాలింపు అయితే అయిపోయింది. ఇంకా కలిపేస్తున్నాను. ఇందులోకి నిమ్మకాయ అయితే వేయాలి. నుండి నిమ్మకాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. కరివేపాకు లేదు, కరివేపాకు ఉంటే ఇంకా బాగుండు. ఇంకా పిల్లలకైతే బాక్స్ కట్టేస్తాను. ఇడ్లీ కూడా అయిపోయింది. ఇంకా పిల్లలైతే స్నానం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు రాగానే పెట్టేస్తే ఇంకా అయిపోతుంది. ఇంకా ఇడ్లీ అయితే పిల్లలకి పెట్టేస్తున్నా. కారపొడి విత్ పల్లీల చట్నీ. ఇంకా పిల్లలైతే రెడీ అయ్యారు. హాయ్ చెప్పు చెర్రీ. కృష్ణులు హాయ్ చెప్పు. ఇంక వీళ్ళైతే రెడీ అయిపోయారు, వెళ్తున్నారు స్కూల్కి. ఇంకా లంచ్ బాక్సులు రెడీ. ఇప్పుడైతే స్నానం అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు. మా వారైతే లంచ్ చేసి వెళ్ళారు. ఇప్పుడు నేనైతే చేస్తున్నాను. ఇంకా పడుకొని అయితే లేచి ఇల్లు ఇంకంతా క్లీన్ చేశాను. ఇంకా చిన్నోడు వచ్చే టైం అవుతుంది, మా వారు వచ్చే టైం అవుతుంది. ఇంకా కొంచెం టైం ఉంది, ఒక ½ అన్ అవర్ ఉంది. ఈ లోపు అయితే ఇంకా ఇల్లు ఇంకా ఊడ్చేసాను. ఇంకా వాళ్ళు వచ్చాక టీ పెట్టాలి. చిన్నోడికి ఏమో మిల్క్ ఇచ్చేయాలి. మీకు మొక్కలు చూపిస్తాయి, ఈలోపు చూసేయండి. ఏమో కలబంద, ఇదేమో నారింజో ఏదో, ఇదేంటో మరి, ఇది బత్తాయో ఏదో అనుకుంటా మేబీ. దీంట్లోనే మామిడి మొక్క కూడా ఉంది. ఇంక ఇది వచ్చేసి గులాబీ చెట్టు, ఎల్లో కలరు. ఇంక ఇది వచ్చేసి రెడ్. నేను మొన్న పువ్వు చూపెట్టాను, ఇవ్వండి. దీంట్లోనే పచ్చిమిర్చి కాయలు కూడా ఉన్నాయి. కాయలు కాస్తుంది పచ్చిమిర్చి. ఒక్క కుండీలో ఎన్ని ఉన్నాయో చూడండి. ఇందులో ఏవో షో ఉన్నాయి. ఇది వచ్చేసి ఎల్లో కాదు, బ్లాక్ రోజు. ఈసారి నేను పువ్వు పూసినప్పుడు చూపిస్తాను. ఎల్లోది లేదు, పోయినట్టుంది మొక్క. ఇంక ఇందులో అయితే ఇంకా శనక్కాయ మొక్కలు. ఇది ఏమో శనక్కాయ మొక్కలు. ఇందులో చూడండి శనక్కాయ మొక్కలు ఉన్నాయి. మల్లె చెట్టు ఉంది, మందారం ఉంది, ఇన్ని ఉన్నాయి. ఇంక ఇదైతే ఇది కిడ్నీకో షుగర్కో దేనికో మంచిదట. మార్నింగ్ లేవగానే ఒక 2 ఆకులు తింటే మంచిది. ఇంక దీంట్లో వచ్చేసి ఇంకోండి మందారం.
దీంట్లో మళ్ళీ శనక్కాయ ముక్కలు కూడా ఉన్నాయి. ఇంక ఇవి ఇంకా సన్నజాజి అయితే ఉంది అండి. జామ మొక్క ఉంది కానీ అది తీసేసినాం. ఇంకా కలబంద ఉంది ఇంటి ముందు. ఇంక ఇవే వేద్దామంటే ఇంకెక్కడ ప్లేస్ కూడా లేదు, అన్నీ కుండీల్లోనే వేసుకోవాలి. ఇంకా చూడాలి ఈసారి, ఇంకా మంచిగా తెచ్చి వేయాలి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండి. తులసం దగ్గర కూడా ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నోడు వచ్చేసి చాక్పిస్తా ఏదో చేస్తుండు. ఇంకా మా వారు వచ్చేసి మా పెద్దోడి కోసం అయితే వెళ్ళారు తీసుకురావడానికి. ఇంకా నేనైతే ఈ పూటకి డిన్నర్కి వచ్చేసి ఆలు ఫ్రై అయితే చేస్తున్నా. రైస్ అయితే పెట్టేశాను, ఇంకా ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఆలు కర్రీ అయితే అయిపోయింది. డిన్నర్లోకి అయితే ఆలు ఫ్రై అయితే చేశాను. ఇంకా పిల్లలకి ఇంకా పెట్టేశాను. తర్వాత వీడియో తీయటం అయితే అస్సలు కుదరలేదు, అందుకని ఇంక ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకైతే వస్తుంది. మీరైతే హ్యాపీగా నా వీడియోస్ అయితే చూడొచ్చు. మరో మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకైతే వస్తాను. అంతవరకైతే బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.